తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై వివాదం ముదురుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇక జీవో 97లో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలను సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి ఉపాధి శిక్షణ వ్యవస్థ వైపు తీసుకెళ్లే ప్రక్రియపై విద్యార్థులు అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల ప్రభుత్వం కూడా ఈ పునర్వ్యవస్థీకరణను పరిశీలించేందుకు సాంకేతిక విద్యామండలి, ఏఐసిటిఈ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రతినిధులతో సమన్వయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ప్రధానంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్న ఈసెట్ లెటరల్ ఎంట్రీ అవకాశంపై ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా 2వ సంవత్సరంలో చేరేందుకు ఉపయోగపడుతున్న ఈసెట్ విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇక అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగుతుందా లేదా అనే అంశంలోనూ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతుంది. ఇక కార్మిక శాఖ పరిధిలోని ఐటీఐలు, ఏఐసిటిఈ పరిధిలోని పాలిటెక్నిక్ విద్యను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల విద్యార్థుల విద్యా గుర్తింపు, ప్రవేశ విధానం, పాఠ్య ప్రణాళిక, పరీక్షలు, సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఏబీవీపీ పేర్కొంది. ఇప్పటికే 7 దశాబ్దాలుగా పాలిటెక్నిక్ విద్యా సాంకేతిక నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందిస్తుందని తెలిపింది. ఇక మరోవైపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య ఆధారిత విద్యను అందించే సంస్థగా అభివృద్ధి చేస్తుంది. పీపీపీ విధానంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం పరిశ్రమల భాగస్వామ్యంతో కోర్సులు, శిక్షణ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తుంది. అయితే పాలిటెక్నిక్ వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై తలెత్తిన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని ఏబీవీపీ కోరుతుంది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, కాలేజీల యాజమాన్యాలతో చర్చించాలని రాంబాబు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం ఉండకూడదని స్పష్టమైన భరోసా ఇవ్వాలని కోరారు. ఇక జీవో 97పై ఇప్పటికే విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో చేపట్టనున్న బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాశాల యాజమాన్యాలు మద్దతు ఇవ్వాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.